వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్య, విజ్ఞానం, వినోదం, విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రంగరాయ మెడికల్ కాలేజ్ ఘన చరిత్ర కలిగినటువంటి మెడికల్ కాలేజ్. 1958లో ప్రారంభించినటువంటి ఈ మెడికల్ కాలేజ్ కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులను వైద్య విద్యార్థులుగా, గొప్ప డాక్టర్స్గా తీర్చిదిద్దుతూ సమాజంలో వారికి మంచి గుర్తింపు తెస్తున్న కాలేజ్ ఈ రంగరాయ మెడికల్ కాలేజ్. 2019 నుంచి 2025 మధ్య కాలంలో 248 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు 62nd కాన్వకేషన్ సెరమనీలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విఎస్విఎల్ నరసింహం గారు, స్పెషల్ గెస్ట్గా జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ గారిచే డాక్టరేట్ల ప్రధాన కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వైద్య విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఒకవైపు, ఆ తల్లిదండ్రుల కళను నెరవేర్చమనే సంతోషంలో ఈ వైద్య విద్యార్థులు ఏమంటున్నారో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.
Everyone, నా పేరు పార్వతి చంద్ర భట్ల. I'm the last daughter of Mr. and Mrs. పతంజలి అండ్ పద్మావతి. మా పెద్దనాన్న గారి పేరు చంద్రభట్ల గణపతి శాస్త్రి. మేము సామల్కోట్లో ఉంటాము. సామల్కోట్ నుంచి ఆఫ్టర్ మై 12th ఇన్ వైజాగ్ ఆకాష్ నేను ఇక్కడ రంగరాయలో సీట్ వచ్చింది. నా ఆల్ ఇండియా ర్యాంక్ అరౌండ్ 4000 వచ్చింది. అప్పుడు రంగరాయలో నేను జాయిన్ అయ్యాను. It's a very prestigious college and I'm very lucky to be a student of this college and very lucky to call myself Royal Rangarayan. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ అంటే ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ క్రియేట్ చేశారు. అసలు నేను మెడిసిన్ జాయిన్ అవ్వడానికి నాకు మేజర్ సపోర్ట్ సిస్టమ్ మా ఇద్దరు సిస్టర్స్, డాక్టర్ హైమావతి విశ్వనాథ్ అండ్ గౌరీ రఘువంశీ దసిక. వాళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. మెడిసిన్ సైడ్ నాకు ప్యాషన్ క్రియేట్ చేసి నన్ను ఇటు సైడ్ ఇలాంటి ఒక పాత్లోకి డివియేట్ చేసిన మేజర్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ కృష్ణమోహన్. హీ ఈస్ మై మేజర్ ఇన్స్పిరేషన్. హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు మీ. Another person that I very much idolize is Dr. I.V. Rao garu. ఆయన పేరు తెలియని వాళ్ళు అసలు కాకినాడ ఈస్ట్ గోదావరిలో ఎవరు ఉండరు. I'm extremely thankful to all the people who have supported me, especially to my parents, మా పెద్దనాన్న గారు, మా ఇద్దరు సిస్టర్స్ అండ్ మా బావగారు, and all my friends who have been with me throughout. I would like to also thank two major professors of Rangaraya, Dr. P. Satish Srinivas sir and Dr. Santosh Kumar sir. నా నెక్స్ట్ ఆఫ్టర్ మెడిసిన్ నేను ఏం చేయాలి అన్నది నాకు ఒక క్లారిటీ ఇచ్చి నన్ను అటు సైడ్ పుష్ చేస్తూ త్రూ అవుట్ మై యూజీ డేస్, అండర్ గ్రాడ్యుయేట్ డేస్ నన్ను సపోర్ట్ చేస్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ నాలో ఉన్న పొటెన్షియల్ని నాకు పరిచయం చేశారు. దే ఆర్ ద రీజన్ వై ఐ ఆమ్ హియర్ టుడే అండ్ వై ఐ సెక్యూర్డ్ అ గోల్డ్ మెడల్ ఇన్ జనరల్ మెడిసిన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు, ఆయన జనరల్ సర్జరీ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు సర్జరీ ఇంకెవరు చెప్పలేరు అని అనడం అతిశయోక్తి అయితే కాదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ డిఏవి శశి మేడం, ద ప్రొఫెసర్ ఆఫ్ ఎనాటమీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఫస్ట్ ఇయర్ నుంచి మాలో ఒక డిసిప్లిన్ క్రియేట్ చేసి మాకు స్టడీస్ మీద మేము ట్రాక్ లూజ్ అవ్వకుండా ఉండేలాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక డాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఏదో నాది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ అ కేక్ వాక్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ పాత్. ఇట్స్ అ పాత్ విచ్ ఇస్ లేడ్ కంప్లీట్లీ విత్ థార్న్స్. బట్ ద మొమెంట్ యూ క్రాస్ ఇట్, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. ఎందుకంటే వేరే ఏ ప్రొఫెషన్లోనూ మనకంత ఇక్కడ దొరికినంత రెస్పెక్ట్ మనకి, మీరు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా అందులో ఒక కస్టమర్ రిలేషన్షిప్ ఉంటుంది తప్ప ఒక ఫ్యామిలీ బౌండ్ రిలేషన్షిప్ అనేది ఉండదు. దిస్ హోల్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఇస్ లైక్ అ ఫ్యామిలీ. we are all family and ikkada patients kuda we care more about the patients. We care about them just like they are our family members. So వాళ్ళు మనకి రిటర్న్లో ఇచ్చే వాళ్ళు ఒక స్మైల్, వాళ్ళని మనం ట్రీట్ చేశాక వాళ్ళు ఇంటికి వెళ్ళే ఒక సాటిస్ఫాక్షన్ మనకి ఇంకా ఏ ప్రొఫెషన్ ఇవ్వదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ హ్యావింగ్ పర్సూయింగ్ ఇట్. You are a complete doctor now. So with the society are going to deal with people. So how do you want to serve the people? నేను చూసినంత వరకు ఇప్పటి వరకు మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఎందుకు ఇలా ఎదురు దెబ్బలు అవి చూస్తూ ఉంటాం, దట్ ఈస్ మేజర్లీ బికాస్ మనం ఒక డిసీజ్ని, వాళ్ళకు వచ్చిన ఒక ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తున్నాం. అలా ఒక ప్రాబ్లమ్ని కాకుండా పేషెంట్ని యాజ్ అ హోల్ మనం ట్రీట్ చేయగలిగితే మన పాతకాలంలో డాక్టర్స్ చేసినట్టు, అప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ గివ్ ద సొసైటీ. సో నేనైతే నా ప్రాక్టీస్లో అలానే ఇన్కల్కేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ట్రీట్ ద పేషెంట్ యాజ్ అ హోల్, not just a fever or a cold or something. Thank you. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ పన్నడ శ్రీఫెన్ రవితేజ. నేను ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యాను ఆర్ఎంసీలో ఇంటర్న్షిప్ చేసి 5 years of MBBS. I felt like it's a great achievement and my hard work has paid off. జాన్సన్ నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా ఇంగ్లీష్ టీచర్, కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన స్కూల్లో ఉన్నప్పటి నుండి మాకు చాలా ఆయన రీక్రియేషన్ కూడా చాలా హెల్ప్ చేసేవారు. యాజ్ ఆఫ్ నౌ చాలా హ్యాపీగా అనిపిస్తుంది గ్రాడ్యుయేట్ అయినందుకు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఆల్ త్రూ దిస్. నా పేరెంట్స్ కానీ, నా టీచర్స్ కానీ, ఈ కాలేజ్కి అందరికీ. నేను ప్రతిదీ నేర్చుకోవడానికి ఎవరైతే నాకు హెల్ప్ అయ్యారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.
ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మాకు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎప్పుడు టాప్ రైట్లో పెట్టారు మా పేరెంట్స్. వాళ్ళకి నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఈరోజు వాళ్ళ పక్కన నుంచి చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జాన్ సార్. మాది శ్రీకాకుళం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా అబ్బాయి ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో చదివాడు. ఆఫ్టర్ దట్ రంగారావు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. వాళ్ళ అక్క కూడా శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ రేడియాలజిస్ట్గా పనిచింది, పీజీ ఫస్ట్ ఇయర్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ ఫాదర్ ఆఫ్ ఇయర్స్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ ఏ ఫాదర్. 2 పిల్లలు నాకు డాక్టర్స్. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు ఎవరు డాక్టర్స్ లేరు. ఇంతకుముందు మా వంశంలో ఎవరు డాక్టర్స్ లేరు. ఇప్పుడు ఇదే మొదటిసారి 2 డాక్టర్లు రావటం. భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చాలా ఆశగా చేతులు చూస్తున్నాను. నా పేరు పల్లవి. మా నాన్నగారు, మా అమ్మగారు గంగాధరరావు గారు, గాయత్రీదేవి. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐఎమ్ టూ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. పీజీ స్పెషలైజేషన్ కూడా చేసి ఇంకా గుడ్ డాక్టర్ కింద అవి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు గంగాధరరావు. తణుకు దగ్గర ఉంటారు మాది. మా అమ్మాయి డాక్టర్ అవుతాం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మాకు వంశంలో మా పాప గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి వచ్చాను. తను డాక్టర్గా బయటకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ యూనివర్సిటీ గురించి కూడా చాలా విన్నాం. పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ ఇక్కడి నుంచే బయటకు వచ్చారని. ఇలాంటి యూనివర్సిటీలో మా పాప చదువుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా ఇంట్లో మా పాపే ఫస్ట్ డాక్టర్. అదొక ఇంకా నాకు చాలా ప్రౌడింగ్గా ఉంది. అంటే బాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా పాపని నేనైతే యాక్చువల్గా డిఫెన్స్లో డాక్టర్గా పంపించాలి, దేశానికి సేవ చేయాలని కోరిక. ఆపై తన ఇష్టం, తనది కూడా అదే కోరికతో డాక్టర్ చదువుతుంది. अच्छा लगा यहाँ आकर हैं और मेरे बच्चे ने बहुत अच्छी नंबरों से पास किया. माय सन नेम इज डॉक्टर वैभव जैन. और अब क्या बताऊँ मैं आपको, इस खुशी के पल को कभी भूल नहीं सकता. ब्रदर्स नेम My brother received very happy. First doctor in your family or second? Yeah, he is first doctor in our family. Going to arrange a path for the next upcoming Yes. So what do you want to tell your brother? वैभव जैन. He is best and he will be a great doctor. Thank you so much. Thank you. We are so happy and elated. హలో అండి, నా పేరు డాక్టర్ పవన్ కళ్యాణ్. నేను ఈ మంత్తో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నా ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మా ఫాదర్ టీచర్, మా మదర్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల దే యూస్ టు మోటివేట్ మీ టువర్డ్స్ ట్రీటింగ్ ద పీపుల్, సర్వింగ్ ద పీపుల్ అన్నట్లు. సివిల్స్లోకి వెళ్తే డైరెక్ట్గా మీరు సర్వ్ చేయలేరు. ఒక డాక్టర్ పోస్ట్ అలాంటి పొజిషన్లో ఉంటే మనం పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఒక అంటే డైరెక్ట్గా మనం ఒక హ్యాపీనెస్ని ఫీల్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్తో నన్ను చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఆ ఇంటెన్షన్తోనే నేను బైపీసీ తీసుకోవడం జరిగింది. వన్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది అనేసరికి హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టమైన డిగ్రీ, ఎన్నో స్ట్రగుల్స్ చేసుకుంటూ, ఎన్నో బాధలు పడుతూ, అంటే చదువుకోడికి ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అవుతూ, పర్సనల్ లైఫ్ని సైడ్గా పెడుతూ మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాంటిది మనం కంప్లీట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వన్స్ ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ టైం, ఈ గ్రాడ్యుయేషన్ టైంలో ఎంత హ్యాపీ ఉంటుందంటే పేరెంట్స్ వీ కెన్ సీ ద హ్యాపీనెస్ ఇన్ దేర్ ఐస్. ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే ఇంకా అంత మెగాపిక్సెల్ అంటారు చూడండి, అంతకంటే క్లారిటీగా మనకు క్లియర్ కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రియాలిటీలోకి వెళ్తున్నాం. ఏంటంటే పీజీ మనకి స్టెప్పింగ్ స్టోన్. అందరూ ఎంబీబీఎస్ సీట్ అంటారు కానీ పీజీలోకి వెళ్ళాలి. పీజీలోకి మంచి స్పెషలైజేషన్ తీసుకొని, అంటే మనకంటూ ఒక సోషల్ బ్యాక్గ్రౌండే కాదు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బిల్డ్ చేసుకోవాలన్నా పీజీ చేయాల్సిందే. ఈ కాలేజ్ అయితే నాకు చాలా ఇచ్చింది. ఎంత ఇచ్చిందంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయంగా ఎవరేమంటారేమో అనే ఆ మైండ్ సెట్ నుంచి ఇప్పుడు నేను రిప్రజెంటేటివ్గా చేశాను. ఈ కాలేజ్ని చాలా విషయాల్లో రిప్రజెంట్ చేశాను. ఎన్నో ఈవెంట్స్ కానీ ఎనీథింగ్
ఐ కెన్ మేనేజ్, నేను ఒక్కనే చూసుకోగలను అన్నంత స్టామినా నాకు ఇచ్చింది ఈ కాలేజ్. ఇక్కడుండే ఫ్యాకల్టీ, ఇక్కడుండే స్టాఫ్, వీళ్ళు వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ సపోర్ట్. థ్యాంక్స్ టు ఆర్ఎంసీ. లవ్ యూ. ఈ లైఫ్ వాళ్ళది. థ్యాంక్ యూ.